అమెరికాను విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఏ వీసాతో రావచ్చు? స్పెషల్లీ అమెరికాని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు B2లో వస్తారు. B2 ఏంటి అని అంటే ప్లెజర్ వీసా అనమాట. సో కొంతమంది B1లో కూడా వస్తూ ఉంటారు. ఎక్కువగా B1/B2. B1 అంటే ఏంటి అంటే బిజినెస్ వీసా. సో కంపెనీ ఉండి ఇక్కడ ఆల్రెడీ మీరు మీటింగ్స్ షెడ్యూల్ చేసుకోవడము, ఏదైనా బిజినెస్ అక్కడ నుంచి తెచ్చుకోవాలనుకున్నప్పుడు షార్ట్ టర్మ్లో అంటే టెంపరరీగా వెళ్ళి రావాలనుకున్నప్పుడు B1 అప్లికబుల్ ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో కొన్ని ప్రదేశాలు చూసి రావాలనుకున్నప్పుడు మీకు B2 ఉంటుంది. ఇదేంటి అంటే ఓన్లీ 6 మంత్స్ మాత్రమే, అంటే ఇన్ గివెన్ ఇయర్లో మీరు 6 మంత్స్ మాత్రమే యునైటెడ్ స్టేట్స్లో ఉండగలుగుతారు. అంతకంటే ఎక్కువ ఉండడానికి మీరు కుదరదనమాట. సో ఒక ఇయర్లో 3 మంత్స్ వెళ్ళి మళ్ళీ 3 ఇయర్స్ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొక 3 మంత్స్ అట్లా కూడా వెళ్ళొచ్చు. బట్ మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెళ్ళినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే B1లో వచ్చిన మీ పర్పస్ ఏంటి, ఎక్కడెక్కడ విజిట్ చేస్తున్నారు, మీ ఐటినరీ చూపించమని అడుగుతారు. B2లో కూడా సేమ్ థింగ్, అంటే చూసి రావాలనుకున్న ప్రదేశాలకి లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వర్క్ వీసాల ద్వారా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుకోవాలనుకున్నప్పుడు ఏంటి, పేరెంట్స్ కూడా B2లో వస్తూ ఉంటారు. B2లో టెంపరరీగా వచ్చి ఒక 5-6 మంత్స్ ఉండే వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 6 మంత్స్ కంటే ఎక్కువగా ఉండడానికి వీలేదు. కొంతమంది 1 మంత్ ఉంటారు. ఇట్ రేంజెస్, ఇండివిజువల్ చాయిస్. బట్ B2 అనేది విజిటర్స్ వీసా. B1 అనేది ఏంటంటే బిజినెస్ రిలేటెడ్. సో వీళ్ళు టెంపరరీగా ఇన్ ఎ గివెన్ ఇయర్లో ఓన్లీ 6 మంత్స్ మటుకే అక్కడ ఉండగలుగుతారు. యంగ్స్టర్స్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే వీసా వచ్చే అవకాశం ఉంది? పర్టికులర్గా అమెరికా వీసా యంగ్స్టర్స్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే వచ్చే అవకాశం ఉందండి? వర్క్ వీసాలు అయితే ఇప్పుడు అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఏ టెక్నాలజీస్ ఉన్నాయి అనేది. ఎక్కువగా H1B మీద వస్తూ ఉంటారు. లేదు చదువుకోవాలని వచ్చే వాళ్ళు దే కమ్ ఆన్ F1 వీసాస్. టెంపరరీగా ఉన్నప్పుడు అంటే వొకేషనల్ కోర్సెస్లో అట్లా వస్తూ ఉంటారు. ఇట్స్ ఎ ఇండివిజువల్ చాయిస్. అంటే మీరు యూనివర్సిటీస్లో ఉన్నప్పుడు ఇట్లా అంటే జాబ్ మేళాస్కి వెళ్ళడం కానివ్వండి, లేదు మీ సీనియర్స్తో మాట్లాడడము, అంటే డ్యూ డెలిజెన్సీ చేసి డూ యువర్ ఓన్ రీసెర్చ్, ఏ టెక్నాలజీస్ ట్రెండింగ్ అవుతా ఉన్నాయి అవి నేర్చుకోవడం, ఇవన్నీ చేసినప్పుడు ఏంటి అని అంటే యుల్ బీ ఏబుల్ టు కీప్ అప్ విత్ ద మార్కెట్ కండిషన్స్. సో ఎక్కడైతే షార్టేజెస్ ఉన్నాయో, ఏ స్కిల్లో షార్టేజ్ ఉందో మీరు ఆ స్కిల్ నేర్చుకుంటే దెన్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.